హాయ్ అండి, ఈ వీడియోలో మనం 9 to 10 ఇయర్స్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇక్కడ నేను లైనింగ్ మీద ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని అక్కడి నుంచి 6 ఇంచెస్కి ఒక లైన్ పెట్టుకున్నాను. 3 ఇంచెస్ ఆర్మ్ నెక్ లైన్, 3 ఇంచెస్ షోల్డర్ లెంత్ అన్నట్టుగా. ఇప్పుడు నెక్ డౌన్ వచ్చేసి నేను 5 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకున్నాను. అక్కడి నుంచి ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకున్నాను 1 ఇంచ్ మార్క్ చేసుకొని. నెక్స్ట్ బాడీ లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు నేను నెక్ లైన్ ఎలా డ్రా చేస్తున్నానో అలా డ్రా చేసుకోవాలి. కరెక్ట్గా ఆర్మ్ హోల్కి హాఫ్ అంటే 3 ఇంచెస్కి డ్రా చేసుకొని ఆ బేస్ మీద కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా మనం కట్ చేసుకోవాలి లైనింగ్ మీద పెట్టుకొని. దీనికి షోల్డర్ అన్నది ఉండదు. షోల్డర్ లేకుండా ఎలా కట్ చేసుకోవాలన్నది నేను చూపిస్తాను. ఇక్కడ నేను ఖర్చులన్నీ మార్క్ చేసుకుంటున్నాను. 7.5కి మార్క్ చేసుకున్నాను. పైన చిన్నపిల్లలు కాబట్టి సేమ్ ఒకలాగే ఉంటుంది. అండ్ నేను కరెక్ట్ మా సెంటర్ పాయింట్ నుంచి ఖర్చుల దగ్గరికి మార్క్ చేసుకొని అక్కడి నుంచి పైకి 4 ఇంచెస్ అటు ఇటు హాఫ్ ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకున్నాను సో దట్ మనకి బాడీకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదే బేస్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా చూసుకొని కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. చూసారు కదా ఎలా అటాచ్ చేసుకున్నానో. లైనింగ్ క్లాత్ అన్నది నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించారు ఎలా అటాచ్ చేసుకోవాలన్నది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు నేను బ్యాక్కి మధ్యకి కట్ చేసుకొని 1 ఇంచ్ క్లాత్ తీసుకొని బ్యాక్ సైడ్ అటాచ్ చేసుకొని జిప్ అనేది అటాచ్ చేసుకుంటున్నాను. లేదు ఇలా కాదు అంటే మీరు డైరెక్ట్గా లైనింగ్ కట్ చేసినప్పుడే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని నెక్ సైడ్ అలా కట్ చేసుకోవచ్చు. నేను బై మిస్టేక్ నార్మల్గా కట్ చేస్తాను. సో నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా స్ట్రిప్ అటాచ్ చేసుకొని జిప్ అనేది అటాచ్ చేసుకున్నాను. ఈ ఫ్రాక్స్ వైట్ ఫ్రాక్ కాబట్టి న్యూ ఇయర్ పార్టీస్కి బాగుంటాయి.